Hello everyone, this is Ashwini Madala and I am a practicing advocate at Hyderabad. ఇవాల్టి క్లాస్లో వచ్చేసి మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చాప్టర్ నెంబర్ 4 నథింగ్ బట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్లో సెక్షన్ నెంబర్ 37 నుంచి సెక్షన్ నెంబర్ 45 వరకు చదువుకుందాము. సెక్షన్ నెంబర్ 37 దీని గురించి మాట్లాడుతుంది. సెక్షన్ నెంబర్ 37 వచ్చేసి ఆబ్లిగేషన్ ఆఫ్ పార్టీస్ టు ద కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతుంది. ఆబ్లిగేషన్ ఆఫ్ ద పార్టీస్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ నథింగ్ బట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్. ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో అది 2 పార్ట్స్లో మనం ఆర్ఎల్స్ 2 టైప్స్లో మనం పర్ఫామ్ చేస్తాము. దట్ ఈస్ నథింగ్ బట్ పర్ఫార్మింగ్ ఆఫ్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ లేదనంటే ఆఫర్ టు పర్ఫామ్ ఆర్ఎల్స్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ని మనము ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాము. ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ తోటి 5 lakh rupees బోరో చేసుకుంటాడు అండ్ ఎక్స్ అనే పర్సన్ ప్రామిస్ చేస్తున్నాడు వైకి ఏమని, ఐ రిపే దిస్ 5 lakh rupees విదిన్ 1 month. విదిన్ 1 monthలో రీపే చేస్తానంటున్నాడు. బట్ డ్యూ డేట్ వచ్చినప్పుడు ఎక్స్ ఏం చేశాడు, రీపే చేసేసాడు అమౌంట్. అంటే ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ తన పార్ట్ ఆఫ్ ఆబ్లిగేషన్ని పర్ఫామ్ చేసేసాడు. అట్లాంటి మనం దాన్ని ఏమంటామంటే యాక్చువల్ పర్ఫార్మెన్స్ అంటాము. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆఫర్ టు పర్ఫామ్లో ఏంటంటే వన్ పార్టీ టు ద కాంట్రాక్ట్ ఈజ్ రెడీ టు పర్ఫామ్ దేర్ పార్ట్ ఆఫ్ ఆబ్లిగేషన్ బట్ the opposite person is not in a position to accept it, or else the opposite person is refusing to take the acceptance, take the performance. అట్లాంటప్పుడు దాన్ని ఏమంటాం మనము ఆఫర్ టు పర్ఫామ్ అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. పి అనే పర్సన్ గూడ్స్ డెలివర్ చేయడానికి రెడీగా ఉన్నాడు టు ఆర్, కానీ ఆర్ వచ్చేసి ఏమంటున్నాడు, రిఫ్యూజ్ చేస్తున్నాడు. డ్యూరింగ్ ది బిజినెస్ అవర్స్లోనే చేస్తున్నాడు, ఏ ప్లేస్ అయితే అనుకున్నారు ఆ ప్లేస్లోనే చేస్తున్నారు, కానీ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు యాక్సెప్ట్ దట్ పర్టికులర్ డెలివరీ. అట్లాంటప్పుడు దీన్ని మనం ఏమంటాము ఆఫర్ టు పర్ఫామ్ ఆర్ ఎల్స్ అటెంప్టెడ్ పర్ఫార్మెన్స్ ఆర్ టెండర్ పర్ఫార్మెన్స్ కూడా అంటాము. ఇది కానీ ఈ పర్టికులర్ సెక్షన్కి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయండి. 2 ఎక్సెప్షన్స్ ఏంటంటే లాలో కానీ చాలా స్పెసిఫిక్గా డిక్లేర్ చేసి ఉంటే లేదంటే బ్యాన్ చేసి ఉంటే ఆ పర్ఫార్మెన్స్ని, దెన్ ద ఆపోజిట్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్ ఆర్ ఎల్స్ ద ఆపోజిట్ పర్సన్ ఈజ్ నాట్ ఏబుల్ టు పర్ఫామ్ ద కాంట్రాక్ట్. అలాగే సెకండ్ ఎక్సెప్షన్ వచ్చేసి ప్రపోజర్ ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నారో ఆ పర్టికులర్ పర్సనే ప్రామిసర్ ఎవరైతే ఉన్నారో అతను కానీ చనిపోతే అట్లాంటప్పుడు ఎవరు బాండ్ అవుతారు ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ని పర్ఫామ్ చేయడానికి. లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ డిజీజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో దే ఆర్ బౌండ్ టు perform the performance. Hope I'm clear with it. Again, we'll just take an example. A promised to deliver the goods to B on certain day on payment of 1000 rupees అంటే A వచ్చేసి గూడ్స్ ఇస్తాడంట, దానికి బదులు B ఏమి ఇస్తాడు, 1000 rupees ఇస్తాడంట. కానీ A అనే పర్సన్ చనిపోవడం వల్ల ఏస్ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ బౌండ్ టు డెలివర్ ద గూడ్స్ అండ్ బి ఈజ్ సపోజ్ టు గివ్ దెమ్ 1000 rupees. Hope I'm clear with the section. Move further. Section number 38. Section number 38 దేని గురించి మాట్లాడుతుంది, ఎఫెక్ట్స్ ఆఫ్ రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ ద పర్ఫార్మెన్స్ ఆఫర్ ఆఫ్ పర్ఫార్మెన్స్. అంటే దీనిలో ఏం చెప్తుంది అని అంటే one person is performing their part of obligation and the opposite person is refusing. అట్లాంటప్పుడు దాని ఎఫెక్ట్స్ ఏముంటాయండి, ఏ పర్టికులర్ పార్టీ అయితే రెడీ టు పర్ఫామ్ ఉన్నారో ఆ పర్టికులర్ పార్టీది ఆబ్లిగేషన్ ఏదైతే ఉంటుందో అది క్యాన్సిల్ అవ్వడం వల్ల దానికి తిను మాత్రం రెస్పాన్సిబుల్ కాదు, ఏ అనే పర్సన్ మాత్రం రెస్పాన్సిబుల్ కాదు. అలాగే ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో తన ఒక రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ రైట్స్ కూడా ఎఫెక్ట్ అవ్వవు. తనకి ఈ కాంట్రాక్ట్ ఇది యాక్సెప్టెన్స్ ప్రపోజల్ ఏదైతే ఉందో పర్ఫార్మెన్స్ రిఫ్యూజ్ చేయకుండా బిఫోర్ ఏవైతే రైట్స్ ఉన్నాయో ఆఫ్టర్ కూడా అవే ఉంటాయి. కానీ ఎవరైతే పర్సన్ కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలి, ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో కంపల్సరీగా తను ఒక కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. దేర్ ఆర్ 3 కండిషన్. ఫస్ట్ కండిషన్,
తను ఏదైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో అది అన్కండిషనల్ ఉండాలి. అండ్ సెకండ్ వచ్చేసి ఏదైతే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడో రీజనబుల్ టైం అండ్ రీజనబుల్ ప్లేస్లో చేయాలి. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆపోజిట్ పర్సన్కి ఒక పర్టికులర్ టైం అనేది ఉండాలి, లేదంటే ఆపర్చునిటీ ఉండాలి టు సీ దాట్ పర్టికులర్ పర్ఫార్మెన్స్ ఏదైతే తను చేస్తున్నాడో ఆపోజిట్ పర్సన్ అది చూసే అంత టైం తన దగ్గర ఉండాలి. నేను ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి అంటే వీళ్ళిద్దరు ఆల్రెడీ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయి ఉన్నారు. అండ్ ఏ వచ్చేసి ఏమంటున్నారు, నా పార్ట్ ఆఫ్ ఆబ్లిగేషన్ నేను ఐఎమ్ రెడీ టు పర్ఫామ్ అనేసి చెప్తున్నారు. కానీ బి అని చెప్తున్నారు ఇప్పుడు వద్దు అని అనేసి చెప్తున్నాడు. వద్దు అని చెప్పినప్పుడు ఏకి ఏవైతే రైట్స్ ఉంటాయో కంపల్సరీగా బిఫోర్ ఏవైతే రైట్స్ ఉన్నాయో అవి ఇప్పటికీ ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, నాన్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దానికి రెస్పాన్సిబుల్ ఏ అనే పర్సన్ కాదు. ఇన్ కేస్ ఈ పర్టికులర్ ఏ అనే పర్సన్ 3 థింగ్స్ సాటిస్ఫై చేయాలి. ఏదైతే పర్ఫార్మెన్స్ తినికి ఇస్తున్నాడో కంపల్సరీగా అది అన్కండిషనల్ ఉండాలి. సెకండ్ థింగ్, అన్కండిషనల్తో పాటు రీజనబుల్ టైమ్ అండ్ ప్లేస్ తను పర్ఫామ్ చేస్తున్నట్టుగా ఉండాలి. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ రీజనబుల్ ఆపర్చునిటీకి బీకి రీజనబుల్ ఆపర్చునిటీ ఉండాలి. హోప్ ఐఎమ్ క్లియర్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 39. సెక్షన్ నెంబర్ 39 దేని గురించి చెప్తుంది, ఎఫెక్ట్స్ ఆఫ్ రిఫ్యూజల్ ఆఫ్ పార్టీ టు పర్ఫామ్ ద ప్రామిస్. ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందామండి. ఏ అనే పర్సన్, ఇప్పుడు సపోజ్ ఈ పర్సన్ ఉన్నారు, ఆ పర్సన్ వచ్చేసి మేనేజర్ ఆఫ్ సమ్ హోటల్ ఆర్ థియేటర్ అనుకోండి. థియేటర్ది వచ్చేసి తను ఒక మేనేజర్. తినేం చేశాడు, ఒక సింగర్ దగ్గరికి వెళ్ళి తను ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాడు. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ కానీ మీరు కంపల్సరీగా మా ఒక థియేటర్లోకి వచ్చి పర్ఫామ్ చేయాలి అని అనేసి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఈ సింగర్ వచ్చేసి స్టార్టింగ్లో బాగానే వచ్చాడండి. లేటర్ పాయింట్ ఆఫ్ టైం తను చిన్నగా రాకపోవడం, లేటుగా రావడం, కొన్ని డేస్లో హాలిడేస్ తీసేసుకోవడం అలా చేశారు. అండ్ ఆల్రెడీ షెడ్యూల్ అయిన ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్న పొజిషన్ కూడా వచ్చింది. అట్లాంటప్పుడు ఈ మేనేజర్ దగ్గర ఏమి రైట్స్ ఉంటాయి, ఈ మేనేజర్ దగ్గర 2 రైట్స్ ఉంటాయి. ఐదర్ ఈ మేనేజర్ ఈ సింగర్ని క్షమించి తనకి బాగా జ్ఞానం చెప్పికి నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటిది జరగకూడదు అని అనేసి అలా చేయొచ్చు. సెకండ్ ఆప్షన్ ఏముంది, తిను దగ్గర ఏదైతే కాంట్రాక్ట్ ఉందో ఎంటర్ అయ్యారో దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. దే కెన్ పుట్ అన్ ఎండ్ టు ద కాంట్రాక్ట్. హోప్ ఐఎమ్ క్లియర్ విత్ దిస్ సెక్షన్. మూవ్ ఫర్దర్. సెక్షన్ నెంబర్ 40 నుంచి 45. సెక్షన్ నెంబర్ 40 నుంచి 45 దేని గురించి మాట్లాడుతున్నానంటే కాంట్రాక్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు చెయ్యాలి. ఆ 40 నుంచి 45 వరకు ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవన్నీ సెక్షన్స్ దీని గురించి మాట్లాడుతుంది. ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసి 2 థింగ్స్లో డివైడ్ అయ్యింది. ఇఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ రిలేటెడ్ టు ద పర్సనల్ కాంట్రాక్ట్ ఆర్ ఎల్స్ నాన్ పర్సనల్ కాంట్రాక్ట్. ఇన్ కేస్ పర్సనల్ కాంట్రాక్ట్ కానీ అయితే ఎవరితోటైతే ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నారో ఓన్లీ దాట్ పర్టికులర్ పర్సన్ క్యాన్ పర్ఫామ్ ద కాంట్రాక్ట్. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ నాన్ పర్సనల్ కాంట్రాక్ట్కి వచ్చేసరికి ఐదర్ ఎవరైతే ప్రామిసర్ ఉన్నారో తను చేయొచ్చు, లేదనంటే తన జాయింట్ ప్రామిసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయొచ్చు. ఆ ప్రామిసర్ ఒక ఏజెంట్ పర్ఫామ్ చేయొచ్చు, లేదు అని అంటే ఇన్ కేస్ ఆఫ్ డెత్ లీగల్ రిప్రజెంటేటివ్స్ వచ్చేసి పర్ఫామ్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రామిసర్ some other third party can perform the contract. Done. Section number 41 దేని గురించి మాట్లాడుతుంది. సెక్షన్ నెంబర్ 41 దేని గురించి మాట్లాడుతుంది, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాని తర్వాత విల్ జస్ట్ గో త్రూ విత్ ద లీగల్ లాంగ్వేజ్. ఏ అండ్ బి 2 పర్సన్స్ ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు. అండ్ ఏ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏకి బి దగ్గర నుంచి గూడ్స్ వచ్చేసాయి, రిసీవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి 1 lakh rupees ఇవ్వాలి. బట్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఏ బి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, సారీ ఐ కెన్ నాట్ గివ్ ది అమౌంట్ టు యూ. అట్లాంటప్పుడు అలా చెప్పిన వెంటనే
ఏ ఒక ఫ్రెండ్ సి అనే పర్సన్ బికి అప్రోచ్ అవుతాడు అండ్ చెప్తాడు తనకి ఏదైతే అమౌంట్ ఇవ్వాలో అది నేను నీకు పే చేస్తాను అనేసి చెప్పాడు. చెప్పి సి అనే పర్సన్ బి అనే పర్సన్కి 60,000 రూపీస్ ఇచ్చేశాడు. సో లేటర్ పాయింట్ ఆఫ్ టైం బి అనే పర్సన్ ఏ అనే పర్సన్ మీద సూట్ వేస్తాడు. ఏమని సూట్ వేస్తాడు, నాకు ఈ పర్టికులర్ పర్సన్ అమౌంట్ డ్యూ ఉన్నాడు అండ్ పే చేయలేదు. కానీ ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎంత అమౌంట్కి తన కేసు ఫైల్ చేయగలుగుతాడు. సో ఆల్రెడీ 60,000 వచ్చేసి థర్డ్ పర్సన్ నుంచి తనకు ఆల్రెడీ వచ్చేసాయి కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ ఓన్లీ ద రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ 40,000 ఏదైతే ఉందో ఓన్లీ ఆ అమౌంట్ కోసం మాత్రమే బి కెన్ ఫైల్ అ సూట్ అగేన్స్ట్ ఏ. ఇప్పుడు మనం లీగల్ లాంగ్వేజ్కి వెళ్దాము. ఏం చెప్తుందంటే ఇఫ్ అ ప్రామిసీ accepts the performance of promise from third party, then the promisee cannot afterwards enforce it against the promisor. Hope you are clear with it. Next section number 42. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం, దెన్ ఓన్లీ విల్ జస్ట్ go through with the legal language. ఏ బి అండ్ సి జాయింట్లీ ప్రామిస్ చేశారు డీకి ఏమని, వీ విల్ పే 6 lakh rupees టు యూ. లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఏ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో చనిపోతారు. చనిపోయిన తర్వాత ఎవరైతే ఏ అలాంగ్ విత్ బి అండ్ సి లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లయబుల్ అవుతారు ఈ 6 lakh rupees పే చేయడానికి డి తోటి. సో ఎవరెవరు డీకి అమౌంట్ పే చేయాలండి, ఆఫ్టర్ ఏస్ డెత్ లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ఏ అండ్ బి అండ్ సి. హోప్ ఐఎమ్ క్లియర్. నౌ వీఆర్ గోయింగ్ టు ద లీగల్ లాంగ్వేజ్. When 2 or more persons have jointly made a promise, then all people must jointly fulfill the promise. If any or all of them dies, his or their legal representative shall fulfill the promise. Done. Next section number 43. ఇది కూడా ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, దాని తర్వాత విల్ జస్ట్ గో త్రూ విత్ లీగల్ లాంగ్వేజ్. దీనిలో ఏంటంటే ఏబిసి సేమ్ ప్రీవియస్ ఎగ్జాంపుల్ లాగే జాయింట్గా ప్రామిస్ చేశారు డీకి ఏమని 5 lakh rupees ఇస్తామని. కానీ ఇక్కడ హియర్ ద డి ఏదైతే పర్సన్ ఉన్నారో ఏబిసి ఈ ముగ్గురులో నుంచి ఎవరినైనా ఒక్కరినైనా లాంటి జాయింట్లీ కానీ ఆబ్లిగేషన్ కంపల్ చేయవచ్చు అనమాట, మొత్తం మీరే అమౌంట్ పే చేయండి అని. అయితే సింగిల్గా ఏకి చెప్పొచ్చు, బికి చెప్పొచ్చు, సికి చెప్పొచ్చు, లేదు అంటే జాయింట్లీ కూడా చెప్పొచ్చు. సో ఈ పర్టికులర్ సెక్షన్ వచ్చేసి దాని గురించి మాట్లాడుతుంది. విల్ జస్ట్ గో త్రూ విత్ ద లీగల్ లాంగ్వేజ్. When 2 or more persons make joint promise, then the promise may, in the absence of express agreement, వీళ్ళ మధ్యలో కానీ ఎక్స్ప్రెస్ అగ్రిమెంట్ లేదు ఏమనికి ఎవరెవరు ఎంతెంత పే చేయాలి అని అనేసి స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోతే, ఇన్ దాట్ కేస్ డి అనే పర్సన్ కంపెల్ ఎనీ వన్ ఆర్ మోర్ జాయింట్ ప్రామిసర్స్ టు పర్ఫార్మ్ ద హోల్ ప్రామిస్. డన్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 44. సెక్షన్ నెంబర్ 44 దీని గురించి మాట్లాడుతుంది, మనం ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాము. ఎగ్జాంపుల్లో ఏంటంటే ఏ బి అండ్ సి ఎవరైతే ఉన్నారో జాయింట్ ప్రామిస్ చేశారు డీకి 10 lakh rupees పే చేస్తాము అని. డి ఏం చేశాడు, డి అనే పర్సన్ని ఏ అనే పర్సన్ని రిలీజ్ చేసేసాడు. అంటే తను రిలీజ్ చేసేసాడు అంటే తనతో అమౌంట్ అడగట్లేదు, తన్ని ఈ పర్టికులర్ ఆబ్లిగేషన్ తోటి రిలీజ్ చేసేసారు. కానీ ఈ రిలీజ్ చేయడం వల్ల బి అండ్ సి ఆబ్లిగేషన్ క్యాన్సిల్ అయిపోతుందా? నో. దో ఏ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ఆబ్లిగేషన్, బట్ బి అండ్ సి వచ్చేసి కంపల్సరీగా దే హ్యావ్ టు పర్ఫార్మ్ దేర్ పార్ట్ ఆఫ్ ఆబ్లిగేషన్. లీగల్ లాంగ్వేజ్. When 2 or more persons make joint promise, then the release of one such joint promisers by the promise does not discharge the other joint promisers.
neither does it free the joint promises from their responsibility to their joint promises. Hope you are clear with the section. Last but not the least section for this class is nothing but section number 45. Section number 45 దీని గురించి మాట్లాడుతుంది. ఇది కూడా ఫస్ట్ ఎగ్జాంపుల్, దాని తర్వాత లీగల్ లాంగ్వేజ్. ఏ అనే పర్సన్ బి అనే పర్సన్కి ఎంత అమౌంట్ ఇవ్వాలి, కన్సిడరేషన్ 10,000 రూపీస్ ఇవ్వాలి. సో ఇచ్చినప్పుడు అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ ముగ్గురు మధ్యలో ఆల్రెడీ కాంట్రాక్ట్ అయ్యి ఉంది. నథింగ్ బట్ వీళ్ళు ఇద్దరు ఏం చేశారు, బిఎన్సి ఏ అనే పర్సన్కి ఆల్రెడీ 10,000 రూపీస్ ఇచ్చారు అప్పు కిందికి. ఇచ్చినప్పుడు ఇతను ఏం చేయాలి, రీపే చేసేటప్పుడు వీళ్ళిద్దరికీ రీపే చేయాలి. కానీ ఇప్పుడు ట్విస్ట్ ఏమైందనంటే బి అనే పర్సన్ చనిపోయాడు. సో చనిపోయాడు అని అంటే సి అనే పర్సన్ చాలా హ్యాపీగా అయ్యారు. అయ్యో ఈ 10,000 మొత్తం ఇంకా నేను షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం నాకే వస్తుంది అని అనేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కెన్ హీ డూ సో? నో, హీ కెన్ నాట్. బికాస్ ఏదైతే బెనిఫిట్ ఏదైతే ఉందో 10,000 రూపీస్ ఇది జాయింట్లీ దే హ్యావ్ టు ఎంజాయ్. కానీ బి చనిపోవడం వల్ల పిక్చర్లోకి ఎవరు వస్తారు, లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ బి. సో ఏదైతే 10,000 వస్తుందో అది ఎవరు షేర్ చేసుకోవాలి, సి షేర్ చేసుకోవాలి అలాంగ్ విత్ ద లీగల్ రిప్రజెంటేటివ్స్. విల్ జస్ట్ కమ్ టు ద లీగల్ లాంగ్వేజ్. వెన్ అ పర్సన్ హ్యాస్ మేడ్ అ ప్రామిస్ టు 2 or more persons jointly, then the right to claim the performance rests between him and them until their lives and their legal representatives after their death. Hope మీకు అర్థమైంది అని అనేసి, and we'll just continue the rest of the sections in the next class. Bye for the day. Take care. Thank you.